హాయ్ ఫ్రెండ్స్, మా ఇంటి దగ్గర ఉన్న లోకల్ అయితే జున్ను పాలు అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. నేనైతే ఈరోజు జున్ను వండుతున్నాను. చూడండి, ఈ జున్ను అది బెల్లం అయితే కొంచెం పాలలో కరగబెట్టుకోండి. ఇక్కడ చూసారు కదా, సొంటి మిరియాలు అయితే మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ సొంటి మిరియాలు అనేది ఆ పాలలో అయితే వేసేసుకొని కొంచెం మనము ఎక్కువ ఎక్స్ట్రా పాలు నార్మల్ పాలు అయితే నేను 10 ప్యాకెట్లు అయితే వేసాను కొంచెం పాలకి. చూసారు కదా, పాలు అయితే చిక్కడ పాలు అయితే తీసుకోవాలి. మనం పచ్చిన పాలు ఎప్పుడైతే తీసుకున్నామో అప్పుడైతే మనకి జున్ను అన్నది పర్ఫెక్ట్గా రాదు. చూసారు కదా, జున్ను పాలు అయితే ఇవే ఫ్రెండ్స్. చూడండి, ఇది 2 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఇది కొంచెం గడ్డ కట్టినట్టు అలా అయిపోయింది. అయినా సరే నేను అయితే వండేసాను. చాలా బాగా కుదిరింది జున్ను అయితే. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు పాలు అయితే కొంచెం గడ్డ కట్టినట్టు ఇరిగిపోయినట్టు ఉంటాయి. అయినా సరే మీరు పడేయద్దు, వండండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇప్పుడైతే నేను అది జున్ను పాలు వేసి మామూలు పాలు కూడా వేసి మొత్తం కలుపుతున్నాను. సొంత మిరియాలు కూడా అందులో వేసేసి మొత్తం ఇలా చేతులతోటే కలపాలి. అప్పుడైతే మనకి బెల్లం అన్నది బాగా కలుగుతుంది. ఇక్కడైతే నేనైతే ఒక డబ్బా తీసుకున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఇదైతే ఒక డబ్బాలో వేసుకుని కుక్కర్లో అయితే వండుతాను. కుక్కర్లో వండుకుంటేనే మనకి గమ్మునే త్వరగా అయిపోతుంది, లేకపోతే బోల్డ్ అంతా గ్యాస్ వేస్ట్ అవుతుంది. ఇక్కడ చూసాను కదా, నేను ఒక డబ్బాలో వేసుకుని నేను కుక్కర్లో అయితే పెట్టాను. కుక్కర్లో కొంచెం వాటర్ వేసుకుని దాంట్లో ఒక గిన్నె పెట్టుకుని ఆ గిన్నె మీద ఇది పెట్టుకుని మీరు ఒక 30 విజిల్స్ వచ్చేదాకా మీరు ఉడకబెట్టాలి. అప్పుడైతే మనకు జున్ను అన్న పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, నేను చేసిన జున్ను అయితే అంత పర్ఫెక్ట్గా రాలేదు. అయినా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్.